ఉత్త జాగల విల్లాలు అపార్ట్మెంట్లు కొంటే ఏముంటది? అదే లేక్ వ్యూ అపార్ట్మెంట్లు కొంటే లెవ్వంగానే కిటికీలు తెరిస్తే మంచి చెరువు చూడొచ్చు, పిట్టల కిలకిల సప్పుడు వినొచ్చు, తామర పూలను చూడొచ్చు అని అపార్ట్మెంట్లు తీసుకున్రా. అయితే మీ అపార్ట్మెంట్కు ఆఖరి రోజులు దగ్గర పడ్డట్టే. ఎందుకంటారా? అణుబాంబులంటే దేశాలు ఎట్లా భయపడతాయో హైడ్రా అంటే హైదరాబాద్లో అట్లా భయపడుతున్నారు. ఇప్పటికే చెరువులను ఆక్రమించి కట్టిన బిల్డింగులన్నీ షేప్ అవుట్ చేపిస్తారు కదా హైడ్రా వాళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ లేక్ వ్యూ ప్రాజెక్ట్ లేనట. లేక్ వ్యూ పేర్లతో ఉన్న అపార్ట్మెంట్లు విల్లాలను పల్లున గులగొట్టబోతున్నారట. ఇప్పటికే మ్యాపులు కూడా రెడీ చేసిరట. అయితే బిల్డర్లతో ఈ ముచ్చట చెప్పినప్పుడు అట్లెట్లా గులగొడతారు సార్, మా ప్రాజెక్టులని పక్కాగా పర్మిషన్లు తీసుకొని కట్టిన బిల్డింగ్లు అంతా ఓకే ఉన్నదంటేనే బ్యాంకులు కూడా లోన్లు ఇచ్చినాయి, అన్ని డిపార్ట్మెంట్ల పర్మిషన్లు తీసుకున్నాము. ఇప్పుడు చెరువులు ఉన్నదంటే కొన్నోళ్ళు ఏం కావాలి, మా కంపెనీలు ఏం కావాలని కంపెనీల ఓనర్లు ప్రశ్నిస్తే హైడ్రా 50-100 ఏళ్ల పాత మ్యాప్లు ముంగర పెట్టి అలా నోలు మూపిస్తున్నారట. ఆ మ్యాప్ల ప్రకారంగా కొన్ని లేక్ వ్యూ ప్రాజెక్టులు FTL కిందనే వస్తున్నాయట. ఇప్పటికే పెద్ద పెద్ద క్రేన్లకు ఆర్డర్లు కూడా పెట్టిరట. గ్రీన్ సిగ్నల్ ఇయ్యంగానే పక్కాగా లేని లేక్ వ్యూ ప్రాజెక్టులను లేకుండా చేస్తారట. పాపం ఇక ప్రాజెక్టుల ప్లాట్లు కొన్నోళ్ళు ఏ టైంలో హైడ్రా పిడుగు పడుతుందో అని తిన్న కూడా పెయిన్ పట్టుకుంటుర్రట. కరెంటోళ్ళు విమానం కంపెనీలు ఎప్పుడన్నా అడుగుండ్రి, మా కంపెనీలు లాస్ట్లోనే నడుస్తున్నాయి అని చెప్తారు. అట్లనే మన తెలంగాణ కరెంటు పంపిణీ సంస్థలు కూడా మాది చాలా లాస్లు ఉన్నది, మీది కరెంటు బిల్లులు పెంచకుంటే మాది సంస్థలు దివాళా తీసుడు ఖాయమని మొత్తుకుంటున్నాయట. గుండెపోట్ల కంటే ఈ ధరల పోట్లే ఎక్కువైతున్నాయి కదా ఇప్పుడు. ఇప్పటికే హెచ్ఎం మసాలా రేట్లు ఎనగర్రెక్కి కూస్తున్నాయి. ఇప్పుడు ఆ వీటికి తోడు కరెంటు బిల్లులు కూడా పెరగబోతున్నాయట. కరెంటు పంపిణీ సంస్థలు రేపో మాపో ఛార్జీలు పెంచబోతున్నాయట. ఇప్పటికే 1200 కోట్ల లాసులు నడుస్తున్నాయట డిస్కామ్లు. ఇక అవి కవర్ కావాలంటే కరెంటు ఛార్జీలు పెంచుడు ఒక్కటే తొవ్వా, ఇంకోటి లేదని చెప్పిరట. ఇప్పటికే గవర్నమెంట్ లో ముంగట ప్రతిపాదన ఫైల్స్ పెట్టిర్రు. ఇళ్లకు 300 యూనిట్లు దాటితే స్థిర ఛార్జీ కిలో వాట్కు 40 రూపాయలు పెంచాలనుకుంటా ప్రపోజల్ పెట్టిరట. అట్లనే కంపెనీలకు అన్నిటికీ ఒకే కేటగిరీ కింద బిల్లులు ఇవ్వాలని చెప్పినాయట. ఇక సర్కారు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లు ఫ్రీ ఇస్తారు కదా, కాబట్టి 200 నుంచి 299 యూనిట్లు వాడేటోళ్ళ జోలికి పోరట. ఎవరైతే 299 యూనిట్లు దాటి వాడతారో వాళ్ళకు వాయింపు తప్పదట. మరి డిస్కౌంట్ల ప్రతిపాదనకు సర్కారులు సై అంటారో నై అంటారో ముంగడ తెలుస్తుంది ఇక.